కాకుండా కుటుంబంతో కూడా మంచిగా తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, భర్త పిల్లలతో వీకెండ్స్ అనేటివి ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా ఇక పరిస్థితులు ఎట్లయిపోయినాయి అని అంటే పక్కోడు బాగుంటే ఓర్చుకోలేని రోజులు అయిపోయినాయి. కాబట్టి జనాలందరూ నాకు తెలిసి చుట్టరికాల కన్నా ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రక్త సంబంధీకులేమో దూరం అవుతున్నారు. స్నేహితులు అంటే స్నేహ బంధమే గొప్పది అని ఈ రోజుల్లో రుజువైతున్న నిజం ఇది. కాబట్టి ఈ స్నేహాన్ని మీరు కలకాలం ఇట్లే కొనసాగించండి. సార్ చెప్పినట్టు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఎందుకంటే నేను కేయూ క్యాంపస్లోనే పీజీ చేశాను. అయితే సడన్లీ నాకు ఒకరోజు ఈవినింగ్ టైంలోనే కాల్ వచ్చింది, నాతో చదువుకున్న ఒక అబ్బాయి చనిపోయాడు అని. అయితే వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ రోజు నైటే యాక్సిడెంటల్ డెత్ అతను. అయితే గ్రూప్ క్రియేట్ చేసిర్రు. వెంటనే ఏమన్నారంటే సడన్గా చనిపోయాడు, పరిస్థితి ఏం బాగాలేదు, అంటే వాళ్ళకున్న పొలంను కూడా తాకట్టు పెట్టి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఖర్చు చేసేసిర్రు. కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 8 నెలల కిరాయి కూడా కట్టలేదు, 2 అమ్మాయిలు. ఇట్లాంటి పరిస్థితి ఉంది అనేసరికి నిజంగా ఆ రోజు ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా మనసుకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనతో పాటు ఆడుతూ పాడుతూ మనం కలిసి పరిగెత్తకపోయినా కళ్ళ ముందు మాత్రం కొన్నేళ్ళు గడిపాం కాబట్టి ఆ సావాసం అనేది మనల్ని వదిలిపోదు. కాబట్టి అప్పుడు అనిపించింది, అందరం ఏమనుకున్నామంటే ఎవరికి దోచినంత వాళ్ళు 100 రూపాయలైనా సరే, ఉన్న అందరము ఇంతే ఒక ఫిగర్ వెయ్యాలి అన్న ఉద్దేశం కాకుండా 100 అయితే 100, 50 అయినా సరే, కానీ తలా ఒక చెయ్యి ఇద్దాము అని చెప్పేసి కేవలం ఒక్క రాత్రిలో మేము కూడా అట్లే 1,30,000 దాకా జమ చేశాం. 1,30,000 చేసి ఆ 8 నెలలు అది చిన్న రూమ్లో ఎక్కడో కిరాయికి ఉన్నాడట. ఆ 8 నెలల కిరాయి మా ఫ్రెండ్స్ వెంటనే బ్యాచ్ 3-4 కార్లు మాట్లాడుకొని అందరు బయలుదేరిపోయి రాత్రికి రాత్రి అన్ని సెటిల్ చేసి అన్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి మార్చరీ నుండి తీసుకొచ్చి అంత్యక్రియలు అయిపోయేంత వరకు ఉన్నది. కానీ మనసుకు ఎంత తృప్తి అంటే మనము ఎన్ని పనులు చేసినా అన్ని సంతోషాలను ఇవ్వవు. ఆత్మకు కొన్ని సంతోషాలు అనేటివి వెలకట్టలేని, అవి 100, 1000, 10,000 కాదు. స్నేహం అనేది చాలా గొప్పది. ఎందుకంటే అన్ని విషయాలు అందరితో పంచుకోలేము. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ విషయంలో తీసుకున్నా, ఒక వైఫ్ సఫర్ అయ్యే విషయము పేరెంట్స్కు చెప్పుకోలేదు, ఒక హస్బెండ్ వైఫ్తో సఫర్ అయ్యే విషయము వేరే వాళ్ళతో తన అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చెప్పుకోలేడు. ఎందుకంటే పరువు పోతుంది, 10 మందికి చెప్తారేమో అని. కానీ ఒక ఫ్రెండ్ మాత్రము మనల్ని ఆగానే నువ్వు ఏ కలెక్టర్వా లేకపోతే ఏ పని చేస్తున్నావో అన్నది కాకుండా నా స్నేహితుడు అన్న ఉద్దేశం కొద్దీ మన విషయాన్ని గుట్టుగా మన బాధను అర్థం చేసుకుంటాడు, తనకు తోచిన సలహా ఇస్తాడు. అప్పుడే మనకు ఎంతో స్థిమితం అనిపిస్తుంది. ఎంత బాధ ఉన్నా ఒక్కోసారి వచ్చే సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి క్లిష్ట పరిస్థితులు అనేటివి వస్తాయి. టైం బాగా అయింది, అందరికీ ఆకలిస్తుంది, కానీ నేను మాట్లాడాలనుకుంటున్నా. ఒక్కోసారి లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి ఎట్లుంటాయంటే సూసైడ్ స్టేజ్ దాకా కూడా తీసుకుపోయే పరిస్థితులు వస్తాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కుటుంబం అంటేనే సమస్యల వలయం, అదొక సముద్రం. ఆ సముద్రంలో ఆటుపోట్లు సహజం. కాకపోతే అట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనకంటూ భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక్కరినన్నా సంపాదించుకోండి. అది కుటుంబమే కానవసరం లేదు, ఒక్క స్నేహితుడిని సంపాదించుకుంటే చాలు. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మనము బ్రతకడానికి ఒక చిన్న ఆశను కల్పిస్తుంది. తొందరపడడం వల్ల, ఆవేశంతో పోవడం వల్ల అన్నిటికీ దూరం అవుతాం కానీ మళ్ళా మన వల్ల కుటుంబాలు కూడా సఫర్ అవుతాయి. కాబట్టి మీరందరూ కలిసి కట్టుగా ఉండండి. మళ్ళీ మీరంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. సంతోషాలైనా అన్నిటినీ పంచుకోండి. ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మన కుటుంబమే, మన తోబుట్టువే, మనం కంపల్సరీ అటెండ్ కావాలి.